నమస్తే అండి. తెలంగాణ ఆంధ్ర వంటలకి స్వాగతం. మనం ఇప్పుడు మైసూర్ పాక్ చేసుకుందామండి. ఏమేమి కావాలో చూద్దాం. దాంట్లో శనగపిండి అండి 200 గ్రాములు, చక్కెర అండి 300 గ్రాములు, నూనె అండి 200 గ్రాములు, నీళ్ళు అండి మనకి చక్కెర మునిగేటట్టు ఉంటే చాలు. ఈ వాటరు చూడండి. సోడా అండి, ఇది మనం వంటల్లో వేసుకుంటాం కదా, వంట సోడా అండి 1/2 చెంచా తీసుకున్నా అండి. ఎట్లా చేద్దామో ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ వాటర్ పోసుకుందామండి. చక్కెర వేసుకుందామండి. చక్కెర పాకం రావద్దండి, కొంచెం కరగాలి అంతే. షుగర్ కరిగిపోతే సరిపోతుంది మనకి. మనం అప్పటిదాకా బాండీలో నూనె పోసుకొని వేడి చేసుకుందామండి. చూసిండ్రా, పక్కన బాండీ పెట్టుకున్నా అండి. దాంట్లో నూనె పోసుకొని వేడి చేసుకుంటున్నా అండి. మనం కొంచెం చక్కెర ఉన్నా పర్లేదండి. ఇప్పుడు శనగపిండి వేసుకుందామండి. చూడండి, వేసేస్తున్నా మొత్తము. పడుతుందండి ఇంత. మనం బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇది ఉండలు కట్టకుండా. చూడండి, మనకి పిండి ముద్దలు లేకుండా ఉండాలండి. ఉండలు లేకుండా ఇట్లా కరగాలండి. మీరు చక్కెర తక్కువ తింటే కొంచెం తక్కువ వేసుకోండి. బాగా ఉడకాలండి ఇది. చూడండి, నూనె వేడి చేసుకుంటున్నా అండి. ఇది బాగా కలుపుకోవాలండి. మనము బాగా ఉడకాలండి. ఇది పచ్చివాసన పోవాలి. అట్లానే గట్టిగా చేయొద్దండి. కొంచెం సన్న మంట మీద ఉడికించుకుందామండి మనం. చూడండి, ఉడుకుతుంది. బాగా ఉడకాలండి ఇట్లా. మనకు కావాలంటే శనగపిండి వేయించుకొని కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇట్లనే వేస్తా. కొంచెం నేతిలో వేయించుకొని వేసుకోవచ్చు. ఉడకాలండి ఇది బాగా. పచ్చి వాసన కొంచెం పోవాలి. కలుపుతూనే ఉండాలండి. ఇది అడుగంటుతుంది లేకుంటే. చూడండి, మనకి తెల్లగా వస్తుంది కదా. ఇప్పుడు మనం నూనె వేసుకుందామండి. కాగిన నూనె. చూడండి, ఇట్లా కాగాలండి బాగా. మనం దీంట్లో వేస్తే ఇట్లా బుడగలు రావాలండి. కలుపుకుందామండి బాగా. మనం పెద్ద మంట పెట్టొద్దండి. మనకి గుల్లగా బాగా వస్తుందండి.
మనం తిప్పడం ఆపొద్దండి, తిప్పుతూనే ఉండాలి. నూనె అంతా శనగపిండి గుంజేసుకుంటుందండి, పడుతుంది మనకి నూనె అంతా. కొంచెం టైం పడుతుందండి, మనం ఇంట్లో చేసుకోవాలంటే మనకి టైం పడుతుంది కదండి. చూసిండ్రా అండి, మనకి అవుతుంది చూడండి, దగ్గరికి అవుతుంది చూడండి. మనం కొంచెం సోడా వేసుకుందామండి, కొంచెం అంతా. చూడండి అయిపోయిందండి మనకి, చూసిండ్రా. పోసేద్దామండి ఇప్పుడు మనం ప్లేట్లో. కొంచెంసేపు దీన్ని ఉంచుదామండి చల్లగా అయ్యేదాకా. చూడండి, దీన్ని కొంచెం చల్లగా అయ్యేదాకా ఉంచుదామండి. చూడండి మొత్తం ఇట్లా చూసిండ్రా, హోల్స్ వచ్చినాయి చూడండి మొత్తం. కొంచెం చల్లగా అయినాక కట్ చేసుకుందాం మనం. చూడండి మనకంత గుల్లగా వస్తుందండి, ఇట్లా చూడండి, ఇట్లా గుల్లగా ఉంటుంది మనకి, ఇట్లా హోల్స్ లాగా వస్తాయండి, ఇట్లా బాగా మంచిగా ఉంటుంది ఇది. కొంచెం చల్లగా అయినాక మనం కట్ చేసుకుందామండి దీన్ని. కొంచెం వేడిగానే ఉందండి, కట్ చేద్దాము. చూసండి ఎంత బాగా వచ్చిందో. మనం ఇంట్లో చేసుకున్న తృప్తి వేరేనే ఉంటుందండి, మనం ఎంత తెచ్చుకున్నా కానీ. మనం చేసుకు తింటే దాని తృప్తే వేరే ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చింది కదా. చాలా బాగుంటుందండి. నేను వేసిన షుగర్ సరిపోతుందండి. చూడండి చాలా సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో చూసిండ్రా. చూడండి మనం నెయ్యితో కూడా చేసుకోవచ్చండి దీన్ని. నేను నూనెతో చేసినాను, చూసిండ్రా ఎంత బాగా వచ్చిందో. మీరు చేసుకొని తిని చూడండి, చాలా ఈజీ. మనం ఇంట్లో చేసుకున్న తృప్తి వేరేనే ఉంటుంది. మీకు నచ్చితే నాకు కామెంట్ పెట్టండి. ఉంటానండి మరిక. నమస్తే.